ట్రావెల్స్ బస్సులను ప్రమాదాలు వదిలేలా లేవు. గతేడాది కర్నూలులో ఘోర ప్రమాదం జరిగి పలువురు మృత్యువాత పడ్డారు. ఆ ఘటన జరగక ముందే తాజాగా మరొక ప్రమాదం చోటు చేసుకుంది. మరొక ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలులో కావేరీ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదమే తప్పింది. కర్నూలు శివారు టిట్కో సమీపంలో అదుపు తప్పింది. రోడ్డు డివైడర్ దాటి పక్క రోడ్లోకి దూసుకుపోయింది. ఆ సమయానికి ఎదురుగా ఏ వాహనం రాకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. బస్సులో 29 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. పాండిచ్చేరి నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. ట్రావెల్స్ బస్సులను ప్రమాదాలు వదిలేలా కనిపించట్లేదు. లాస్ట్ టైం మనం చూసాం, ఏదైతే కర్నూలులోనే ఘోర ప్రమాదం జరిగింది, చాలా మంది చనిపోయారు కూడా. అయితే ఈ ఘటన మర్చిపోక ముందే తాజాగా మరొక ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలులో కావేరీ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదమే తప్పింది. కర్నూలు శివారు టిట్కో సమీపంలో అదుపు తప్పింది. రోడ్డు డివైడర్ దాటి పక్క రోడ్లోకి దూసుకుపోయినటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. రైట్ ధరణి కిషోర్, మనం ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. ఏదైతే ఏకంగా డివైడర్ నే దాటి పక్క రోడ్లోకి బస్సు వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, ప్రయాణికులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ ఆశ. నిజంగానే ఈ రోజు ఉదయం ఎంతో మంచి గుడ్ మార్నింగ్ అని చెప్పుకోవడానికి అనువైన కారణమే చెప్పుకోవాలి. ఎందుకంటే వరుస రోడ్డు ప్రమాదాలు, అందులోనూ ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించి ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరుసగా జరుగుతున్న ఘటనలు అందరినీ కూడా బెంబేలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న అర్ధరాత్రి కావేరీ ట్రావెల్స్ బస్సు ఈ యొక్క టిట్కో గృహాల వద్ద అదుపు తప్పి ఆపోజిట్ రోడ్లోకి వెళ్ళిపోవటం, ప్రమాదం జరిగిన సమయంలో సుమారుగా 25 మందికి పైగా ప్రయాణికులు బస్సులో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈ నేపథ్యంలో అదృష్టవశాత్తు ఆపోజిట్ సైడ్ నుంచి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. డ్రైవర్ మరి అత్యంత వేగంగా వెళ్తున్నాడా, నిద్రమత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అన్నది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క బస్సులో ప్రయాణిస్తున్న 29 మందికి ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఈ యొక్క ప్రమాదం జరిగిన వెంటనే చేరుకున్న డ్రైవరు మరొక వాహనాన్ని పిలిపించి ప్రయాణికులందరినీ కూడా పంపించేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఇది పాండిచ్చేరి నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సుగా తెలుస్తుంది. పూర్తిగా కూడా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే బస్సు కూడా పెద్దగా డ్యామేజ్ కాకపోవడంతో అక్కడి నుంచి మొత్తం 2 వాహనాలని కూడా పంపించి వేసిన పరిస్థితి కనపడింది. అయితే తాజాగా ఇటు నంద్యాల జిల్లా సిరివెళ్ల మెట్ట వద్ద ఒక ప్రైవేటు ట్రావెల్ వాహనం కంటైనర్ ను ఢీకొని 3 సజీవ దహనమైన ఘటన 4 రోజుల క్రితమే జరిగిన నేపథ్యంలో మరొకసారి యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రోడ్డు డివైడర్ ను ఢీకొని అవతలి వైపుకు వెళ్లిపోవడం అన్నది, ప్రమాదానికి గురి కావడం అన్నది మాత్రం భయాందోళన కలిగిస్తున్న అంశం. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు కానీ వారు వెళ్తున్న వేగం కానీ నియంత్రించలేకపోతున్నారా అధికారులు అన్న అనుమానాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఎటువంటి ఆశ్చర్యం అంటే ఈ టిట్కో గృహాల వద్ద ఇటు బెంగళూరు హైవే నుంచి నంద్యాల హైవేని కనెక్ట్ చేస్తున్నటువంటి రోడ్డు మార్గం. ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. రోడ్డు కూడా చాలా వైడ్ గా ఉంటుంది. ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం అన్నది స్వతహాగా లేని రోడ్లో కూడా ఇలా డ్రైవర్లు మితిమీరిన వేగంతో ఆపోజిట్ రోడ్లోకి వెళ్లిపోయారంటే వారు ఎంత వేగంగా వెళ్తున్నారు, బస్సు నిద్రమత్తులో యొక్క
జర్నీస్ చేస్తూ అందరి ప్రయాణికుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని మాత్రం మనం భావించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడం అన్నది అందరూ ఊపిరి పీల్చుకుంటున్న అంశంగా మనం భావించవచ్చు. ఆశ. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.